సార్ ఆయన ఏమంటాడు నువ్వు చూసి ఎట్లా ఇవ్వాలి అని చెప్పండి. లాస్ట్ కదా సార్ అది ఇది అని చెప్పండి అని లాస్ట్ కదా సార్ ఇవ్వ నేను 60,000 రూపాయలు మీకు దాంట్లో తీసుకుంటాను చేస్తాను. నన్ను నమ్ముతలేకపోతే నాకు అవర్ చెప్పి నాకు ఇవ్వండి. ఆ 60,000 రూపాయలను మీ దగ్గర పెట్టుకోండి. నాకు అది నాకు వచ్చిన తర్వాత నేను చేసిన తర్వాత లాస్ట్ 10,000 నేను తీసుకుంటానని దాఖలు కూడా చేస్తాను. ఏది నాకు రెండు బ్యాంకులలో స్టేట్ బ్యాంకులో పంపిస్తాను. ఆ రుణిట్లలో పోతే సార్ లేక రాక లాస్ట్ చెప్పండి డబ్బులు ఎట్లా రావాలి లాస్ట్ కదా సార్ ఒక మహానుభావులు ఇలా అభివృద్ధి చెప్పి కర్ణ మనకు ఉపేంద్ర సార్ అని చెప్పి వాళ్ళ తమ్ముడు ఉండే కర్ణ అభివృద్ధి అని చెప్పాలంటే సార్ అప్పుడు ఏంటంటే శ్రీనివాస్ 3 లక్షల రూపాయలు పెట్టుకున్నాం. ఇప్పుడు మనం అందరూ ఏంటని చెప్పడం మా దగ్గర సత్య జాతుల్లో మాకు కొంచెం ఆకలి ఎక్కువ సార్. దాదాపు ఏంటని చెప్పాలంటే వ్యాపార స్థలం అంటే సుల్తాన్ బజార్ కోటి ఉండే, నీలకంఠం నర్సింహులు, నీలకంఠం బాలకేష్టయ్య ఆ పేర్లతో ఉన్న షాప్సే మషూర్ ఉండే. స్వీట్ హౌస్లలో చూసుకుంటే ఓల్డ్ సిటీలో ఒకటి ఆగ్రా స్వీట్ హౌస్, తర్వాత ఇక్కడ కోటి దగ్గర ఒక స్వీట్, ఆ 2 స్వీట్ హౌస్లు చాలా పాపులర్ ఉండే. ఇప్పుడు ప్రతి గల్లీలో అనేది స్వీట్ హౌసెస్ మంచి స్వీట్స్ తయారు చేసి అమ్మే అనుకుంటున్నాయి. అదేవిధంగా బట్టల షాప్స్ కూడా ప్రతి ప్రాంతంలో, ఇప్పుడు మీ దగ్గర కూడా జగిత్యాలలో ఇక్కడ కూడా ఉన్నాయి మంచి మంచి బట్టల షాప్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. లేకపోతే అప్పట్లో ఏదైనా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి బట్టలు కొనుక్కోవాలంటే ఇక్కడ సుల్తాన్ బజార్ వేసి బట్టలు కొనేవారు. ఇప్పుడు కూడా మన దగ్గర కంచి పట్టు చీరలు కావాలనుకుంటున్నారు డబ్బులు కంచి పోయి పట్టు చీరలు తెచ్చుకుంటారు. సో అట్లనే కాకుండా వాళ్ళే వచ్చేసి ఇక్కడికి అమ్మే ఒక పరిస్థితి కూడా ఈ రోజుల్లో ఉందన్నమాట. మనం చేస్తే నేనేంటంటే మన వృత్తిపరంగా కూడా మనం అభివృద్ధి చెందాలి. మనం కేవలం భాషలకు అమ్మటానికే పరిమితమైనటువంటి పద్ధతుల్లో కాకుండా మనకు అవకాశాలు ఎప్పుడు ఎక్కువ వస్తాయంటే మన పిల్లలు చదువుకున్నప్పుడు, మంచిగా చదువుకున్నప్పుడు వాళ్ళని మంచిగా చదివించే ప్రయత్నం అనేది చేయాలి. మీరు గురుకులాల్లో అడ్మిషన్ తీసుకునేసి చదివిస్తామనే మాట మీరు మాట్లాడుతున్నారు. దానికి ప్రభుత్వ తరఫున కూడా ఏ విధంగా చేయాలో మేము కూడా బీసీ కమిషన్ తరఫున ముఖ్యంగా సుమారు 133 కులాలు బీసీ కులాల్లో ఉన్నాయి. అందులో ఒక కొన్ని 10-15 కులాల వారే బీసీ కులాలకు లభించాల్సినటువంటి లాభంలో ప్రధానంగా వాళ్ళే పొందుతున్నారు. ఇట్లా అట్టడుగున్న వారి దగ్గరికి అనేది అవి రావటం లేదు. మా ఉద్దేశం ఏంటంటే వీరి దగ్గర మొదట లాభం అనేది ఇక్కడి నుంచి కింది నుంచి మొదలు కావాలి. మొదలైన తర్వాత పైకి అనేది ఆలోచన చేయాలనే విషయంలో ప్రభుత్వం కూడా అదే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది. సో మేము కూడా ఆ దిశలో ఆలోచిస్తాం. తర్వాత ఇప్పుడు మీకు అందరికి కూడా తెలిసి ఉండొచ్చు రాజీవ్ యువ వికాస్ ఆ స్కీమ్ కింద ఒక 75 స్కీమ్స్ ఉన్నాయి. ఒక 4 లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా అనేది మీకు సహాయం అందజేయబడుతుంది. మీరు వాస్తవంగా నిజంగా ఏ స్కీమ్ ఓ చిన్న వ్యాపారం చేసుకోవటానికి కూడా ఇస్తున్నారు. సో అందులో ఏది మీకు సూటబుల్గా ఉంటుందో చూసేసి మీరు దానికి అప్లై చేసుకోండి. తర్వాత అది 5 తారీఖు వరకే లాస్ట్ డేట్ ఉన్నది. దాని మీద మీరు కొద్దిగా మీరు వాళ్ళల్లో అవగాహన కల్పించాలి. అది సక్సెస్ఫుల్గా ఎవరైతే చేసుకోగలిగితే మన జీవితాలు అనేది కొద్దిగా కుదుటపడతాయి. ఇక్కడ తహసీల్దార్ గారు కూడా ఉన్నారు. మాకు వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ బీసీ సర్టిఫికెట్ అప్లై చేసుకోవడానికి ఈ రాజు యువ వికాస్ దానికి ఆ సర్టిఫికెట్ దొరకటంలో ఇబ్బంది అవుతుంది, డిలే అవుతుందని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీళ్ళవి ఏమైనా అప్లికేషన్స్ ఈ పర్పస్కి వస్తే ఎంబడే ఆ సర్టిఫికెట్స్ ఇచ్చే విధంగా మీరు చూడండి. తర్వాత వీళ్ళలో ఇక్కడనైతే కొద్దిగా అవగాహన ఉన్న పిల్లలు కొద్దిగా కనబడుతున్నారు, వేరే దగ్గర అంతగా అవగాహన లేనటువంటి ఉన్నారు. కావలిస్తే మీ దగ్గర
ఒక హెల్ప్ డెస్క్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేసి వీళ్ళు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ ఆన్లైన్లో అప్లై చేసుకోవటానికి మా దగ్గర చెప్పండి సార్ చెప్పండి అందరూ వస్తలేరు బాధ్యత